హలో ఎవ్రీవన్! ఈరోజైతే మాకు అరిసెలు ఆర్డర్ వచ్చేసింది. అవి కూడా నేతి అరిసెలు. నువ్వులు వేసి కావాలి అని అడిగారు. ఇంకా మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము. ఒక రోజంతా నానబెట్టుకున్న బియ్యంని నీళ్ళంతా వడగట్టేసుకొని ఒక క్యాన్‌లోకి ఇలా తీసుకున్నాము. ఈ క్యాన్ తీసుకొని మా అమ్మమ్మ వెళ్ళి మిల్లులో పిండి పట్టించుకొనొచ్చేలోపు మా అమ్మ బెల్లంని నలక్కొట్టి కాటా పెడుతుంది. ఇంత బెల్లంకి ఇంత బియ్యం అని చెప్పి కొలత ఉంటుంది కదా! ఆ కొలత అయితే నాకు ఐడియా లేదు. మా మమ్మీని కూడా అడగలేదు. ఎవరికైనా ఆ కొలత కావాలి అంటే కామెంట్ చేసేయండి. మా మమ్మీని కనుక్కొని మీకు రిప్లై ఇస్తాను. అది కరెక్ట్‌గా కొలతల ప్రకారం వేయకపోతే గనక మనకు అరిసెలు అనేవి అంత బాగా రావు. అందుకే కొలతలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అరిసెలు చేయడంలో. కరెక్ట్‌గా బియ్యం కొలతకి, కరెక్ట్‌గా బెల్లం క్వాంటిటీ వేస్తేనే అరిసెలు చాలా బావుంటాయి. ఈ కాటా పెట్టుకున్న బెల్లంని ఇంకా కొంచెం చిన్న చిన్నగా నలగొట్టుకొని ఒక తెల్ల గిన్నెలో వేసుకోవాలి బెల్లం పాకం కోసం. అలా మా అమ్మ నలగొట్టేలోపు మా అమ్మమ్మ ఆ బియ్యంని మిల్లులో పట్టించుకొని వచ్చేసింది. చూసారు కదా! తడిపిండి ఇది దీన్ని తడి బియ్యం పిండి అంటాము. దీంట్లో కొంచెం నూక కూడా వస్తది కాబట్టి ఈ పిండిని జల్లించుకోవాలి. మా అమ్మమ్మ పట్టించుకొని వచ్చిన పిండిని జల్లించడం అనేది స్టార్ట్ చేసేసింది. బియ్యపిండిని జల్లించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అరిసెల్లో. ఎందుకో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా జల్లించిన తర్వాతే అరిసెల్లో కలుపుతారు ఈ బియ్యపిండిని. మా అమ్మమ్మ ఇలా జల్లిస్తూ ఉంటే మా మమ్మీ నలగొట్టిన బెల్లంలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసింది. ఈ బెల్లంని తిప్పుకుంటూ మనం కరిగేదాకా ఉంచుకోవాలి. ఈ బెల్లం కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలి. ఎందుకు అంటే ఏమైనా నలకలుంటే వచ్చేస్తాయి. ఒకవైపు మా మమ్మీ ఇలాగ బెల్లం పొయ్యి మీద పెట్టి తిప్పుతూ కరిగిపిస్తూ ఉంటుంటే, ఇంకోవైపు మా అమ్మమ్మ అయితే పిండి జల్లిస్తూ ఉంది. ఈ 2 పనులు అనేవి సైమల్టేనియస్‌గా జరుగుతూ ఉన్నాయి. చూసారు కదా! ఈలోపు మన బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి. ఖచ్చితంగా వడగట్టుకోవాలి బెల్లంని. ఎందుకు అంటే ఆ నలకలు ఉంటాయి కదా! అవన్నీ అరిసెల్లోకి వచ్చేస్తాయి మళ్ళీ. ఆ బెల్లంలో కొంచెం నలకలు రావడం కామన్ కదా! అందుకే ఖచ్చితంగా వడకట్టాలి. ఇక్కడ బెల్లం ఈ కలర్‌లో ఎందుకు ఉందంటే మేము ఆర్గానిక్ బెల్లంతో చేసాము అరిసెలు. చూసారు కదా! ఎన్ని నలకలు వచ్చేసాయో ఈ బెల్లంలో. అందుకే వడకట్టుకోవాలి. ఈలోపు మన బియ్యపిండి జల్లించడం కూడా అయిపోయింది. చూసారా ఎంత నూక వచ్చిందో? దీన్ని అసలు అరిసెల్లోకి వేసుకోకూడదు. అలా జల్లించిన తర్వాత సాఫ్ట్‌గా ఉండే తడిపిండి మనకి రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసి ఇందాక వడకట్టుకున్న బెల్లంని పొయ్యి మీద పెట్టేసాం పాకం కోసం. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. అప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. బెల్లం పాకం అనేది అరిసెల్లో చాలా ఇంపార్టెంట్. ఒకవేళ రాయి పాకం గనక తీసాము అంటే అరిసెలనేవి గట్టిగా వస్తాయి. తినడానికి అంత బావుండదు. అదే లేత పాకం తీసాము అంటే అరిసెలు మెత్తగా ఉండి అరిసెలు కూడా పగిలిపోతూ ఉంటాయి. అస్సలు బావుండదు. మనకి బెల్లం ఉడికిన తర్వాత తెల్ల ప్లేట్‌లో కొంచెం వాటర్ వేసుకొని పాకం అనేది చెక్ చేసుకోవాలి. ఇలా కొంచెం బెల్లం పాకం ఆ వాటర్‌లో వేసి ఇలా ఉండ ఫార్మ్ అయ్యేలాగా మనం పాకం అనేది తీసుకోవాలి. ఈ ఉండ ఫార్మ్ అయిన తర్వాత ఆ ప్లేట్‌కి వేసి కొడితే టంగ్ అని సౌండ్ రావాలి. మరీ గట్టి పాకం అయితే తీయొద్దు. అలా వచ్చిన తర్వాత పాకంని దించేసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకొని ఒక వైపు నుంచి తడిపిండి ఒకళ్ళు వేస్తూ ఉంటే ఈ పాకంని ఇంకొకళ్ళు కలుపుతూ ఉండాలి. ఈ కలపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఉండలు కట్టేస్తే గనక మనం అరిసెలు చేసేటప్పుడు ఆయిల్‌లో కానీ, నెయ్యిలో కానీ వేపుతాం కదా! అప్పుడు అరిసెలనేవి పగిలిపోతాయి పొంగకుండా. తిప్పడం అనేది చాలా కష్టం. అందరూ తిప్పలేరు. అలా ఒకళ్ళు పిండి పోస్తూ ఉంటే ఇంకొకళ్ళు కంటిన్యూయస్‌గా తిప్పుతూ ఉండాలి. అలా అని ఒకేసారి పిండి మొత్తం పోసేయకూడదు. కొంచెం కొంచెం పోస్తూ ఉండాలి. తిప్పుతూ ఉన్నప్పుడు తెలుస్తుంది కదా! ఇంకా ఎంత పిండి పడుతుంది అని చెప్పేసి. మేము తెచ్చిన బియ్యపిండి కొలత అయితే మేము ఆల్రెడీ కొలతలు పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్‌గా మేము బెల్లం పాకంకి ఎంత కావాలో అంత కొలత పెట్టుకున్నాం కాబట్టి మాకైతే బియ్యపిండి కరెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ మీకు కొలతగా డౌట్ ఉంటే గనక కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నారు అంటే మీకే తెలుస్తుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మధ్యలో ఏమన్నా అవసరం అయితే కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా! ఇక్కడ మా అమ్మ అయితే ఈ అరిసెల పాకం అనేది రెడీ చేసేసింది. ఈ పిండిలో మనం కావాలి అంటే స్వీట్‌నెస్ చెక్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఆ స్టిక్‌ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద నెయ్యి వేసేసుకున్నాం. ఇక్కడ మేమైతే కొన్న నెయ్యి యూజ్ చేస్తున్నాము. సంగం నెయ్యి ప్యాకెట్స్ అనేవి యూజ్ చేస్తాం మేమైతే. ఈ నెయ్యిని హీట్ చేసుకోవడానికి పొయ్యి మీద పెట్టేసాము. ఏ పిండి వంటలు వండినా ఫస్ట్ కొంచెం పిండితో దిష్టి తీస్తాం కదా! మనం కలుపుకున్న పిండిలోంచి కొంచెం తీసి పొయ్యికి దిష్టి తీసి ఆ నెయ్యిలో వేసి వేపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దిష్టి తీసి దాన్ని పక్కన పెట్టేసాము. మీరు కూడా ఇలా చేస్తారా? ఇది అయిపోయిన దిష్టి తీయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్ అరిసెలు చేయడం అనేది స్టార్ట్ చేస్తాము. కలుపుకున్న పిండిలో నుంచి చిన్న ముద్ద తీసుకొని దాన్ని ఉండలా చేసుకున్న తర్వాత నువ్వులు అద్దుకుంటున్నాము. ఎందుకంటే కస్టమర్ నువ్వులతో కావాలని అడిగారు. ఇది నువ్వులు అద్దిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ మీద నెయ్యి అప్లై చేసుకొని
వీటిని అరిసెలు ఒత్తుకుంటాము. ఇలా ఒత్తుకున్న వాటిని తర్వాత నెయ్యిలో వేసి ఫ్రై చేస్తాము. ఇప్పుడైతే మేము నేతి అరిసెలు చేస్తున్నాం కాబట్టి నెయ్యిలో ఫ్రై చేస్తున్నాము. ఈ నెయ్యి అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదు. ఎక్కువ వేడిగా ఉంటే అరిసె లోపల పచ్చిగా ఉండి బయటకు మాత్రం కలర్ వచ్చేస్తది. మీడియం వేడిలో ఉన్నప్పుడు అరిసెలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 సైడ్‌లా కాల్చుకోవాలి. అరిసెలు పొంగుతాయి కదా! అలా పొంగిలాగా రావాలి. పగిలిపోతే మనకంత బావుండదు. అరిసెల్ని నెయ్యిలో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అరిసెల పీటల మీదకేసి ఒత్తుకోవాలి. వీటిని ఎక్కువ ఒత్తుకోకూడదు. నెయ్యి అరిసె కదా! అరిసె కొంచెం నెయ్యి పీల్చుకొని ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. జస్ట్ లైట్‌గా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ అరిసెలన్నీ ఆరిన తర్వాత నేనైతే ఒక్కొక్క బాక్స్‌లోకి పెట్టేస్తున్నాను. ఇదైతే పావు కేజీ ప్యాకింగ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే కస్టమర్ మాకు పావు కేజీ ప్యాకెట్స్‌లోనే కావాలి అని అడిగారు. బాక్సెస్ యూజ్ చేస్తున్నాం మేమైతే ఇది ప్యాక్ చేయడం కోసం. అరిసెలు పూర్తిగా ఆరిన తర్వాతే మేము బాక్స్‌లో ప్యాక్ చేస్తున్నాం. లేదు అంటే అరిసెలనేవి ఆ చెమ్మకి పాడైపోతాయి. సో, పూర్తిగా ఆరిన తర్వాత బాక్స్‌లో ప్యాక్ చేసేస్తున్నాము. ఇక్కడ ఒక కస్టమర్ 2 కేజెస్ అడిగారు. వాళ్ళ కోసం ప్యాక్ చేస్తున్నాను. ఇంకా వేరే కస్టమర్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు. ఫస్ట్ అయితే వీళ్ళకి ప్యాక్ చేసేసాను. ఈ బాక్సెస్ డీటెయిల్స్ కానీ, కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే కొలతలు కావాలన్నా, బాక్సెస్ డీటెయిల్స్ కావాలన్నా, ఇంకా వేరే ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేసేయండి. నేను మీకు అడ్వైస్ ఇస్తాను రిప్లైస్‌లో. ఒకవేళ ఎవరికైనా అరిసెల్ ప్రాసెస్‌లో డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. నేను మీకు తప్పకుండా రిప్లైస్ ఇస్తాను. ఇలా అరిసెలన్నీ బాక్స్‌లో పెట్టేసిన తర్వాత వాటికి మూతలు పెట్టేసి డెలివరీ చేసేస్తాము. మా మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్‌లో అయితే నేతి అరిసెల ప్రిపరేషన్ ఇలా ఉంటుంది. కస్టమైజేషన్ కూడా ఉంటుంది అరిసెల్లో. అంటే నువ్వులొద్దు అన్న వాళ్ళకి నువ్వులు వేయకుండా, నెయ్యి అరిసెలు కాదు నూనె అరిసెలు కావాలనుకున్న వాళ్ళకి నూనె అరిసెలు కూడా చేస్తాం. మీకు ఇంకా ఏమైనా పిండి వంటల ప్రాసెస్ కావాలంటే